ఇక అన్ని పనులు ఒకరమే చేసుకోవాలి కాబట్టి కొంచెం పొద్దున్నే లేసి అయితే పనులైతే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పూజా రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి. ఇంకా ఇలా వాటర్లో అయితే కొంచెం కర్పూరము, జవ్వాది, పసుపు వేసేసుకొని పటాలైతే నీట్గా కడిగేసుకుంటానండి. ఇంక పటాలన్నీ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంక పటాలకు బొట్టు పెట్టాలి కాబట్టి ఇంక గంధంలో కూడా కొంచెం జవ్వాది, కర్పూరము వేసి అయితే నేనైతే బొట్లు పెట్టుకుంటాను. ఎందుకంటే బాగా సువాసనగా ఉంటుంది కదా దేవుళ్ళందరికీ అని. ఇంకా పూజా రూమ్ కూడా మనం ఓపెన్ చేయగానే మంచి వాసనతో ఉంటాయన్నమాట. ఇలా ఏ పండగలు వచ్చినా మన ఆడవాళ్ళకైతే ఫుల్ పనే ఉంటుంది కదా ఇంట్లో. ఇంకా పటాలైతే ఇలా తుడిచేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కటిగా తుడుచుకున్న తర్వాత బొట్లు అయితే పెట్టేసి అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా దేవుడి గదిలో అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా చాలా బాగుంది కదండి. ఇలా నీట్గా సర్దుకుంటే మన ఓపికను బట్టి ఉంటుందండి ఆడవాళ్ళ పని కూడా. తర్వాత ఇంకా పూలతో అయితే ఇలా అలంకరించేసుకొని తాంబూలం పెట్టేసి దీపారాధన అయితే చేసేసాను. ఇంకా ఇలా దీపాలు పూలతో చాలా బాగా ఉన్నారు కదండి ముగ్గురు అమ్మవార్లు. ఇంకా నాకైతే ఇలా పూజ చేసినప్పుడల్లా చూసుకుంటూ ఉంటానన్నమాట దేవుడి గది. ఎవరైనా అంతే కదండి. ఇంకా చాలా బాగా అలంకరించుకున్న తర్వాత ఊరికే చూసుకుంటూ ఉంటాం కదా. ఇంకా మా ఆయన అయితే బండికి పూజ చేయాలని ఇలాగైతే బంతిపూల మాల అయితే కడుతున్నారనమాట. ఇంకా నేనైతే ఇలా అన్నీ చేసేసుకున్నాను. ఇంకా నైవేద్యంగా అయితే ముందు రోజు కదంబం చేసి పెట్టాను. అది వీడియోలో మిస్ అయిపోయింది. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారో. చూస్తూ ఉంటే అలా చూడబుద్ధి అవుతుంది కదా. ఇంకా దండం పెట్టేసుకున్నాను. ఇంకా మనసులో ఏవైనా కోరికలు ఉంటే మనము దశమి రోజు కోరుకుంటే తీరుతాయంట. ఇంకా వంటింట్లో అయితే నేను అన్నపూర్ణమ్మని అయితే పెట్టుకున్నాను. ఎప్పుడు బియ్యం వేయడం ఎందుకని ఈసారి కందిపప్పు వేసి ఇలా అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రంగా అయితే బంతి పూలు కూడా తెచ్చాడు మా ఆయన. ఇంకా అన్ని మాలలుగా కట్టేద్దామని ఒక్కొక్కటిగా అయితే ఇలా మాలలు అయితే కడుతున్నాను. టీవీ చూసుకుంటూ కామెడీ సీన్స్ వస్తే చూసుకుంటూ ఇలా కట్టి అయితే రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను బంతిపూల మాలలు. ఇక పొద్దున్నే లేచి కట్టాలి కాబట్టి ఇంక ముందు రోజే ప్రిపరేషన్ అంతా చేసేసుకున్నాను పండగ రోజు. ఇంకా పండగ అంటేనే మనకు మామిడాకులు, బంతిపూలు ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి కదా. ముందు రోజే చేసుకోవాలన్నమాట. ఇంకా పండగ రోజే చేసుకోవాలంటే ఈ పనులన్నీ కుదరవు కాబట్టి నేనైతే ఎప్పుడు ఏ పండగ వచ్చినా ఇలా ముందు రోజే చేసి రెడీ చేసి పెట్టుకుంటానన్నమాట. ఇంకా బంతిపూల మాలలు అయితే అన్నీ అల్లేసి ఇలా కొన్ని నీళ్ళు చల్లి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా పొద్దున్న లేవగానే ఇంకా ఇలాగైతే గడప పూజ అయితే చేసుకున్నానన్నమాట. ఇంకా లేచి గడప పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇలాగైతే గడపకి బియ్యం పిండితో ఇంకా నా దగ్గర కలర్స్ ఉంటే అవి కూడా వేసి ఇలా పసుపు అయితే రాసి ముగ్గులు అయితే పెట్టేశాను. ఇంకా నేను ఎప్పుడైనా ఫ్రైడే రోజు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటాను. పండగ పూట అయితే కంపల్సరీగా గడప పూజ అయితే చేస్తానన్నమాట. మనం గడపకు అలంకరించుకుంటేనే చాలా బాగా ఉంటుంది కదా ఇల్లు. ఇంకా మా ఆయన అయితే లేచి ఆయన కూడా స్నానం చేసేసి ఇంకా బంతిపూలు అయితే వాకిళ్ళకైతే కడుతూ ఉన్నారనమాట. ఇంకా నేను వంట పనిలో ఉన్నాను కదా అని ఇంకా ఆయన అయితే ఇలా కట్టేస్తున్నారు వాకిలికి. చాలా బాగుంది కదండి మా వాకిలి ఇలా అలంకరిస్తే. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా నైవేద్యంగా అయితే ఇలా అన్ని రకాల వడలు, పులిహోర, పప్పు, ఆలు కర్రీ, రైస్ అన్నీ చేసి అమ్మవారికి అయితే పెట్టేశాను. ఇంకా మా ఆయన వచ్చి పూజ చేస్తున్నారనమాట. టెంకాయ కొట్టేసి హారతి అయితే ఇస్తున్నారు.
ఇంకా హారతి అయితే మీరు కూడా కళ్ళకద్దుకోండి. ఇంకా మా ఇంటి దేవుళ్ళు అయితే నేను ఇలా అలంకరించుకొని నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చాము. ఇంకా గుడికి వెళ్దామని ఆ రోజు లాస్ట్ రోజు కదా, దశమి రోజు నేనైతే నవరాత్రులు ప్రతిరోజు గుడికి వెళ్ళి నిమ్మదీపాలు పెట్టేసి ఇంకా 101 ప్రదక్షిణలు అయితే ప్రతిరోజు చేశానన్నమాట. ఇంకా గుడికి లాస్ట్ రోజుగా అమ్మవారికి వడిబియ్యం ఇద్దామని ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కటిగా బియ్యంలో పసుపు కలిపేసి ఇంకా అమ్మవారికి తాంబూలము, గాజులు, పసుపు, కుంకుమ, చీర అన్నీ అయితే రెడీ చేసుకున్నానన్నమాట. ఒక్కొక్కటిగా నేను ప్రతి సంవత్సరము ఇస్తానన్నమాట అమ్మవారికి వడిబియ్యము. అయితే ఈసారి కూడా ఇస్తున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసుకొని అయితే మేమైతే గుడికి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారికి వడిబియ్యం సమర్పించి ఇంటికైతే వచ్చాము. మా దసరా పండుగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మా దసరా పండుగ మీకు నచ్చినట్లయితే కామెంట్లో కామెంట్ చేయండి.